అసోంలోని 126 నియోజకవర్గాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. పకడ్బందీ భద్రత కోసం 35 మంది పోలీసు అబ్జర్వర్లను, 51 మంది జనరల్ అబ్జర్వర్లను ఇక్కడ నియమించారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు మరియు వారికి QR కోడ్, ID కార్డులను కూడా జారీ చేశారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. ఇక బీజేపీ గుండెలపై చేయి వేసుకుని గెలుపొందే 5 రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అది అసోం, పుదుచ్చేరి. అక్కడి ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మకే క్రెడిట్ దక్కుతుంది. ఆయన మాజీ కాంగ్రెస్ వాది అయినప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయడానికి విశేషంగా కృషి చేశారు. ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్లోని అసంతృప్త నేతలకు కమలం కండువా కప్పడంలో ముందుంటారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో బంగ్లాదేశ్ నుంచి వారిని మియా ముస్లింలు అని పిలుస్తారు. ఇక వీరు ఎక్కువగా అస్సాం, బంగ్లాదేశ్ సరిహద్దు జిల్లాలైన బార్పేట, ధుబూరి, నాగోన్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చారని, అస్సామీ సంస్కృతికి, జనాభా సమతుల్యతకు ముప్పు కలిగిస్తున్నారని స్థానిక అస్సామీలు తరచుగా ఆరోపిస్తుంటారు. అయితే ఎన్నికలకు ముందు గట్టి వార్నింగ్ ఇవ్వటం ద్వారా హిమంత్ హిందువుల మన్ననలు పొందారు. వీటన్నింటికీ మించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం అధికంగా నిధులు విడుదల చేయటం, వాటి ఫలాలు కళ్లకు కనిపించడంతో అక్కడి ప్రజలు ముఖ్యమంత్రి వైపు మొగ్గు చూపారు. అలాగే బెంగాల్ నుంచి ముస్లిం వలస వచ్చిన వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం ఆయనకు వరంగా మారింది. ఇక అసోం ఎన్నికల కౌంటింగ్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్, అస్సాం రాష్ట్ర ఎన్నికలు సంబంధించినటువంటి ఫలితాలు మరికొద్ది సేపట్లో వెలువడి కానున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మకమైనటువంటి కేంద్రాలు ఉంటాయో అక్కడ కొంత బందోబస్తును కూడా పెంచడం జరిగింది. అయితే 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఉన్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి ఈవీఎం సంబంధించిన వీవీప్యాట్లు కూడా లెక్కించనున్నారు. అయితే సుమారుగా అంటే మనం 10 నుంచి 20 వరకు రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రౌండ్స్ను కూడా కేటాయిస్తారు. కాబట్టి ఇటు 10 నుంచి 12కు సంబంధించినటువంటి ఎక్కువగా ఈ మధ్యలోనే లీడ్ అనేది తెలుస్తుంది. అయితే మొత్తం 126కు సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. గతంలో బీజేపీకి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి గతంలో 64 సీట్లు రాగా దానికి సంబంధించినటువంటి కూటమికి లింకు కాగా దాదాపు 70కి పైగా సీట్లు రావడంతో గతంలో బీజేపీ సంబంధించినటువంటి అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి సీఎం హిమంత్ బిశ్వా శర్మకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రస్తుతం ఒక అగ్ని పరీక్షగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సీఎంగా ఉన్నటువంటి ఆయనకు చాలా వ్యతిరేకత, సీఏతో పాటు తదితర అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో స్థానికంగా కొంత అనుకూలత లేదు, బీజేపీ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత ఉందనేది స్థానికంగా ఉన్నటువంటి పబ్లిక్ టాక్. అయితే ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఇటు బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా జై కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అంటే ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలకు సంబంధించినటువంటి చూసుకుంటే ఇటు కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎవరైతే కాంగ్రెస్తో కలిసి వస్తున్నటువంటి కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా కీలకంగా పనిచేశారు. అక్కడ ఉన్నటువంటి గౌరవ్ గోగోయ్ కీలకంగా అస్సాం సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్ మొత్తం కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. గతంలో ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ మాదిరిగా కాకుండా ఇప్పుడు పోలింగ్ జరిగే క్రమంలో ముందుగానే పోలింగ్కు ముందే విస్తృతంగా గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేశారు. ఈ ప్రచారం వల్లే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ సీఎంకి పూర్తి వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే మధ్యాహ్నం 12 ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ఫలితాలపై ఒక క్లారిటీ అయితే రానుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమి మొత్తం కూడా పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసింది. కాబట్టి మరి ఇటు కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నట్టుగా మరి బీజేపీకి అస్సాం ప్రజలు పట్టం కడతారా, లేకుంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమికి
పట్టం కడతారా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే అక్కడ ముఖ్యంగా అంటే అక్కడ వ్యతిరేకంగా ఉన్న అంశాలకు సంబంధించి చూసుకుంటే సిఏఏతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్సీ అంశాలకు సంబంధించి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అవుతుంది. దానివల్ల కొన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నారు. అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, చాలామంది కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రచారాలు కూడా నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి సీఎం హిమంత్ బిశ్వ శర్మకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా కీలకంగా పనిచేశారు. కాబట్టి మరి ప్రస్తుతం ఈ మొత్తం అస్సాం ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అగ్ని పరీక్షలాగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి సీఎం ఉండడం, ఆ బీజేపీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు అధికారం పోతే మాత్రం రాష్ట్ర స్థాయి ఈ అస్సాం వ్యవహారం మొత్తం కూడా దేశవ్యాప్తంగా కీలకంగా మారింది. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల చేతిలోకి వెళ్తే మాత్రం తీవ్రస్థాయి పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే దేశంలోని ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఇటు ఎన్డీఏ కావచ్చు, కాంగ్రెస్ సంబంధించినటువంటి కూటమిగా ఏర్పడుతూ వేరువేరుగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని కూడా కలుపుకుంటూ వెళ్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం గత ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో చూసుకుంటే ఎన్డీఏ కూటమి మొత్తం కలిపి కూడా 75 వచ్చింది. కాంగ్రెస్ మొత్తం మిత్రపక్షాలన్నీ కలిపి కూడా 50కి పైగా స్థానాలు సంపాదించుకుంది. మరి ఇప్పుడు 50కి సంబంధించినటువంటి ఫిగర్ దాటి కాంగ్రెస్ ఉన్నటువంటి కూటమి ముందుకు వెళ్తుందా లేదా అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది. అయితే కేంద్ర సంబంధించినటువంటి బలగాలను కూడా మోహరించి ఎన్నికలు జరిపారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు కాంగ్రెస్ నేతలు కూడా కొంత పోలింగ్ సమయంలో ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ సిచ్యువేషన్ మొత్తం కూడా కంట్రోల్కి తీసుకొచ్చి పోలింగ్ మొత్తం కూడా ప్రశాంతంగా జరిగింది. 80% అస్సాంలో పోలింగ్ జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి అంటే గతానికి పోలిస్తే ఇప్పుడు కొంత మెరుగుదలగా పోలింగ్ శాతం పెరిగింది. కాబట్టి కౌంటింగ్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుందని అయితే ప్రజల్లో ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఒకవైపు ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో మరి హిమంత్ బిశ్వ శర్మకి ఆయన ఒక అగ్ని పరీక్షలాగే మారింది. మరి కాసేపట్లో మాత్రం పోస్టల్ బ్యాలెట్లు ఉన్నటువంటి అవన్నిటిని లెక్కించిన తర్వాత ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది వస్తుంది. ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎం వీవీప్యాలు కూడా లెక్కిస్తారు. ఈవీఎం వీవీప్యాలు లెక్కించిన తర్వాత ఒక మ్యాజిక్ ఫిగర్ అనేది వస్తుంది. అస్సాంలో ఏ ప్రభుత్వం రైట్ అమర్, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ముస్లిం జనాభా కూడా అధికంగా ఉండే ఈ రాష్ట్రంలో మరి బీజేపీపై ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ముస్లిం సంబంధించిన ఓటర్లు తీవ్రంగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఏయూడీఎఫ్తో పాటు కాంగ్రెస్ అలిగెన్స్గా వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు కొంత వ్యతిరేక పవనాలు వస్తున్న నేపథ్యంలోనే ఇటు ఎన్ఆర్సీ సిఏ సంబంధించిన అంశాలే పూర్తిగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నాయి. ఉన్నటువంటి సీఎం పరిపాలనకు సంబంధించి ఆయన పరిపాలన ముందుకు సజావుగా సాగించినా కూడా కొన్ని బీజేపీకి సంబంధించినటువంటి హిందుత్వం మతతత్వ వ్యవస్థను ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ హిందుత్వ వ్యవస్థకు సంబంధించి ముస్లింలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని మిత్రపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ మిత్రపక్షాలకు కూడా సపోర్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గత ఏడాదికి మారిగా 50 సీట్లకే మరి కాంగ్రెస్ పరిమితం కాబోతుందా, లేకుంటే ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అస్సాం ఏసీ సంబంధించిన ఏపీసీసీ చీఫ్ మాత్రం అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్గా ప్రచార శైలి కావచ్చు, ఎప్పటికప్పుడు ఏఐసీసీ నేతలకు కూడా గౌరవ్ గొగోయ్ ఇన్ఫర్మేషన్ అందించారు. ఇటు ఉన్నటువంటి ప్రధాన సంబంధించినటువంటి లీడర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు సైతం అస్సాంలో గ్రౌండ్ లెవెల్లో పనిచేశారు. బీజేపీ ప్రభుత్వ పాలన మొత్తం కూడా ఎండగట్టే రీతిలో అక్కడ పనిచేశారు. కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది? ఎగ్జిట్ పోల్సే అంచనాలకు తాకుతాయా, లేకుంటే ఎగ్జిట్ పోల్స్కు మించి మరి బీజేపీకి వ్యతిరేకంగా కౌంటింగ్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కౌంటింగ్ ఫలితాలు విడుదలవుతాయా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. Thank you, Amar. Thank you for the updates.